దేవుని స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుని మాటలు ఇందాం కూర్చోరు. దేవుడు చదువుతున్నాడు, దుష్టులు ఆలోచించప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాస్యులు కూర్చుండే చోటుని కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలా ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు. మనం నీతిమంతులు, మనల్ని నీతిమంతులుగా చేశాడు దేవుడు. మనం నీతిమంతులుగానే ఉండాలి. దుష్టులతో సాంగత్యం చేయకూడదు. దుష్టుల సాంగత్యం మనం చేయకూడదు మాట. మన తండ్రి దేవుడు, మన యేసయ్య నీతిమంతుడు. మన నీతిమంతులుగా ఉంటాకి ఆయన రక్షణ ఇచ్చి నీతిమంతులుగా జీవించమని చెప్పాడు. చెబితే మనం దుష్టులతో మనం సాంగత్యం చేయకూడదు. అది లోకంలో ఉన్నప్పుడు అట్లా చేసాం, అయిపోయింది. అది ఇప్పుడు మనలో ఉండకూడదు. మనం నీతిమంతులుగా ఉండాలన్నమాట. నీతిని జీవించుకోవాలి. నీతిని జీవించుకుంటూ, నీతి మార్గాన్ని నడుచుకుంటూ, ఆయన్ని గనపరుచుకుంటూ, ఆయన్నే స్తుతించుకుంటూ, ఆయనలో ఆత్మీయంగా మనం జీవించాలన్నమాట. అలా జీవించుకోవాలి. ఆత్మీయంగా జీవించాలన్నమాట. అలాంటి జీవితం జీవించాలి. అంతేగాని యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించాలి, నిత్యం ఆనందించాలి. ఆనందించి అట్లా ఉన్నవాడికి దేవుడు కృప దూరం చేయడం అన్నమాట. నిత్యం అతను చేయనదల్లా సఫలమవుద్ది. దుష్టులు అలా వండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు అని రాస్తుంది కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. అట్లా దుష్టులు లేక మనం ఉండకూడదు. దుష్టులకి ఒక నిరీక్షణ లేదు. మనకైతే నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ ఎవరో యేసయ్య మన నిరీక్షణ. మన కదల్చబడం. దుష్టులు అలా ఉండరు. అవినీతివంతులు అటుగాలైతే అటు, ఇటుగాలైతే ఇటు పడిపోతారు. పడిపోతారన్నమాట. ఎటు గాలైతే అటు వెళ్తారు. మనం అట్లా వెళ్ళకూడదు. అటు గాలైతే అటు, ఇటు గాలైతే ఇటు మనం వెళ్ళకూడదు అన్నమాట. వెళ్ళే బిడ్డలం కాదు మనం, దేవుని బిడ్డలం. నీతిమంతులుగా ఉండాలన్నమాట. మనం లోకంలో ఉన్నవాళ్ళు లేక ఉండకూడదు. అటు ఇటు పడే స్థితి ఉండకూడదు. ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. అంతేగాని ఆ శ్రమానికి గల ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. మనం శ్రమ వచ్చిందని కుంగిపోతే అట్లా కుంగిపోయేవాడు కాదు కస్తూడు అంటే బలంగా నిలబడేవాడు. కస్తూడికి దేవుడి కృప ఉంటుంది. దేవుడి ఆస్తం తోడు ఉంటుంది. శ్రమలు వస్తాయి. శ్రమలో మరి కస్తూడికి మనిషికి రాకపోతే ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. కానీ ఆ శ్రమలు వస్తాయి. మనం దేవుడు ఎందుకు ఉన్నాం అనుకో, ఆ శ్రమలు అయ్యే వెళ్ళిపోతాయి. ఇప్పుడు సముద్రం ఉంది, కెరటాలు వస్తున్నాయి. మనం తలవంచుకుంటే అవి వెళ్ళిపోతాయి. అంతేకాని తలవంచుకోకుండా తల ఎగరేసి నువ్వెంత నేనంటే ఏంటి అనుకున్నా అని ఎదురు తిరిగామనుకో, అదేమొద్ది కరెక్టానికి ఎదురు తిరిగామనుకో పడేసేద్దాం. పడేత్తమే కాదు, లాక్కుపోద్ది. అట్లా ఎదురు తిరగకూడదు. మనం తల వంచుకుని కొత్తకు వచ్చేయాలి. దుష్టులతో కూడా మనం కలహం పెట్టుకోకూడదు. దుష్టుల దగ్గర మనం కూర్చోకూడదు. దుష్టులు ఉన్న దగ్గర మనం ఉండకూడదు. మనం నీతిగా ఉండి ప్రార్థన చేసుకుంటూ
వాక్యం చదువుకుంటూ ప్రభు అందు ఆనందిస్తూ ఉండాలి అన్నమాట. పరిశుద్ధంగా జీవించాలి. అలాంటి జీవితం మనం జీవించాలన్నమాట. అలా జీవిస్తాకే ప్రభు నిన్ను పిలిచి ఉన్నాడు అన్నమాట. లోకంలో ఉన్నప్పుడు బురదలోనో దుమ్ము దోకంలో అట్లా ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. ఆ జీవితం ఇక వద్దంటున్నాడు దేవుడు. నువ్వు జీవించిన జీవితం చాలు, ఇక వద్దు. నువ్వు పవిత్రంగా జీవించు. నా బిడ్డగా ఉన్నావు. ఇప్పుడు నా బిడ్డగా నేను చేసుకున్నా నిన్ను. ఆ పాపంలోంచి నిన్ను లేవనెత్తి నీ పాపం అంతా, నీ మురికి అంతా కడిగివేసి ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేయాడనమాట. ఆయన రక్తంతో కొన్నాడనమాట. కొని మనల్ని పరిశుద్ధంగా జీవించమన్నాడు. నా ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ నువ్వు పరిశుద్ధంగా నీతిమంతుడిగా జీవించమన్నాడు దేవుడు. అలా నీతిమంతుడిగా ఉండాలి మనం. నీతిమంతుడికి ఏ కష్టం వచ్చినా కానీ ధైర్యంగా నిలబడతాడనమాట. అటు ఇటు తొండకూడదు, ధైర్యంగా నిలబడతాడు. ఎందుకంటే మన ధైర్యం మన యేసయ్యే. లోకం అలసుడు అట్లాంటి ఏమన్నదో, నిరీక్షణ ఉండదో, ధైర్యం ఉండదు. వాళ్ళకి ఎటు కావాలైతే అటు వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళకూడదు. మనం పవిత్రంగా ఉంటాకి పిలవబడ్డం. పవిత్రంగా జీవించాలి, అపవిత్రంగా ఉండకూడదు. ఇప్పుడు సపోజు మన పితరులనే చూసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. అబ్రాముని సోదం, మన పితరుడైన అబ్రాము ఎట్లా ఉన్నాడు? సక గుడారం ఎదురుగా కూర్చున్నాడంట. ఎండవేళ్ళ గుడారం ఎదురుగా కూర్చుంటే అప్పుడు దేవుడు త్రియేక దేవుడిలాగా దర్శనం ఇచ్చాడు అబ్రాముకి. అట్లాగే మనం మన గుడారం ఎదుట ఉండాలి. మనం అటు ఇటు తిరగకూడదు. అటు ఇటు తిరిగేదేవలో దుష్టులు, అనీతిమంతులు. ఎక్కడ ఏది దొరుకుద్దా, ఎక్కడ ఏ మాట ఎవరు ఏ మాటలు అంటున్నారు ఏందామా అని చూతారన్నమాట. కలహాలు పెడతాకి కలహాలు పెట్టి అక్కడది ఇక్కడ అది చెప్పేసి వాళ్ళకి కలహం పెడతారన్నమాట. అట్లాంటి బిడ్డలుగా మనం ఉండకూడదు. కలహం పెట్టి బిడ్డలుగా ఉండకూడదు. మనం నీతిమంతులు. అబ్రాము గుడారం మీద కూర్చున్నాడు కదా, కూర్చొని దేవుడు దర్శనం పొందుకున్నాడు. లోతు ఉన్నాడు కదా, లోతు కాడ అబ్రాము వెనకాల వచ్చాడు వత్తాకి. లోతు కొంచెం అబ్రాము సంధించేటప్పటికి నువ్వు వెళ్ళు ఎక్కడికన్నా అంటే అటు ఇటు చూసి సొదొమ గొమొర్రా వాళ్ళు పచ్చగా ఉన్నాయని అటువైపుకి వెళ్ళాడు. ఆ లోతు ఏం చేశాడు? లోతు ఆ గుడారం కాడ కూర్చోవాలి కదా, కూర్చోలా. పంచాయతీ దిమ్మలు ఉంటాయి చూడు, ఊరు బయట అట్లాంటి దిమ్మల కాడ కూర్చున్నాడంట లోతు. అట్లా కూర్చుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు లోతు. అబ్రాము ఏమో చక్కగా ఇంటి దగ్గర అన్నీ చక్క పెట్టుకుని ఇంటికాడ కూర్చున్నాడు అనమాట. దేవుడు దర్శించాడు అబ్రాముని. అట్లాంటి జీవితం మనం ఉండాలి. మనం అటు ఇటు అర్థమైన తెలుగులు తిరగకూడదు. అర్థమైన మాటలు కూడా మనకు వండకూడదు, అనవసరం. మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటాకే దేవుడు మనం పిలిచాడు. అట్లాంటి జీవితం మనం దేవుడు అందు ఉన్నాం అనుకో, నిలిచి మనకే అపాయం రాదు. వచ్చినా కానీ దేవుడు తప్పిస్తాడు. అంతేగాని దేవుడు అందు ఉండాలి. మనం అటు వాళ్ళు ఎవరో చెబితే అటు, వీళ్ళు ఎవరో ఇటు చెబితే ఇటు ఇట్లా ఉన్నాయి, ఎట్లాగో ఎలా జీవించాలో అని అనుకుంటాం. అట్లాగ అనుకున్నారంట శిష్యులు. యేసు శిష్యులు కాడ అమ్మో మనకే మహా గొప్ప దేవుడికే యేసయ్యకి అలా జరిగింది. మనల్ని ఏం చేస్తారో, మనమెంత ఎట్లా జీవించాలని
ఓ గదిలో కూర్చుని వణికిపోతా జడితో వణికిపోతున్నారంట. వణికిపోతుంటే అప్పుడు వాళ్ళని వేసే దర్శించాడనమాట. అట్లాగే మనం అట్లా ఉండకూడదు, మనం భయపడకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండటాకే దేవుడు ఆత్మను మనకి ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మని ఇచ్చాడు అన్నమాట. పరిశుద్ధ ఆత్మ పొందుకుని ధైర్యంగా మనం జీవించాలి. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.